నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. దిస్ ఇస్ సుమిత్ర. డాక్టర్ ఎస్ఎస్ కార్తిక్ హైదరాబాద్లోని నాచారంలో గత 11 సంవత్సరాలుగా ఆర్థోపెడిక్గా ప్రసాద్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ఎస్ఎస్ కార్తిక్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ నుండి 2012లో ఎంబీబీఎస్ను మరియు 2015లో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ పూర్తి చేశారు. చేతి శస్త్రచికిత్స, మోకాలి నొప్పి సమస్యలు, కీళ్ల సమస్యలు, వెన్నెముక సమస్యలకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు. భుజం, మోకాలి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రసాద్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ఎస్ కార్తిక్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇన్ జనరల్ అందరిలో నీస్కి సంబంధించి, షోల్డర్స్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? ఏజ్ బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎల్డర్లీ పీపుల్లో మామూలుగా అయితే ఆస్టియోఆర్థరైటిస్ అని చూస్తూ ఉంటాము. యంగ్ పీపుల్లో లిగమెంట్ ఇంజరీస్ చూస్తూ ఉంటాము. మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళ లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి. మెనిస్కస్ అంటే కార్టిలేజ్ ఇన్సైడ్ ద జాయింట్, ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఆర్థరైటిక్ చేంజెస్ కూడా ఉంటాయి. సో ఏజ్ బట్టి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. షోల్డర్లో కూడా డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎల్డర్లీ పీపుల్లో వేసి ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాము. యంగ్ పీపుల్లో డిస్లొకేషన్స్ అని కామన్గా ఉంటాయి. సో డిస్లొకేషన్ రీకన్స్ట్రక్ట్ చేయడము, రీలొకేట్ చేయడము మా హాస్పిటల్లో. ఆల్సో లేబ్రల్ టేర్స్, బ్యాంకర్డ్ టేర్స్ అంటే డిస్లొకేట్ అయినప్పుడు లోపల ఉన్న టిష్యూ డ్యామేజ్ అవుతుందన్నమాట. సో దాన్ని కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా యంగ్ పీపుల్లో చూస్తూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటివన్నీ మనం ఎల్డర్లీ పీపుల్లో చూస్తూ ఉంటాం. సింటమ్స్ ఎలా ఉంటాయండి స్టార్టింగ్లో? అంటే ఎల్డర్లీ కానీ యంగర్లీ కానీ ఎలాంటి సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి? అంటే ఎల్డర్లీ పీపుల్ మన దగ్గరికి పెయిన్తో వస్తూ ఉంటారు. కొంతమంది స్వెల్లింగ్ ఇవన్నీ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పెయిన్ అనేది మేజర్గా కంప్లైంట్ అనమాట. ఆల్సో డిఫికల్టీ ఇన్ వాకింగ్, ఎక్కువ దూరం నడవలేకపోవడం, స్టెప్స్ ఎక్కి దిగడానికి ఇబ్బంది పడడము, కింద కూర్చొని పైకి లేవడానికి ఇబ్బంది పడడము, ఇట్లాంటి డే టు డే యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు దే షుడ్ డెఫినెట్లీ విజిట్ ద హాస్పిటల్ వన్స్ అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వెంకటేశ్వర్లు, సూర్యాపేట నుండి. హలో అండి వెంకటేశ్వర్లు గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నా కాలు యాక్సిడెంట్ ఫ్రాక్చర్ అయ్యి ఇరిగి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. వెంకటేష్ గారు నమస్తే, చెప్పండి. నా కాలు ఇరిగి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. రాడ్ వేసిరు, తీసిరు. ఓకే. స్ట్రైట్ గా రావట్లేదు సార్ నా కాలు. అయితే మీ వయసు ఎంత అండి? ప్రాబ్లం ఏం చెప్తారు సార్? మీ వయసు ఎంత అండి? 40 సంవత్సరాలు సార్. ఓకే. రాడ్ ఎక్కడండి? తొడ దగ్గర వేసారా, కింద కాల్లో వేసారా? మోకాల నుంచి తొడగా నుంచి మోకాల దాకా వేసారు సార్. ఓకే. ఇక నాకు అసలు కాలు స్ట్రైట్ గా రావట్లేదు సార్. ఒక్కసారి మీరు విజిట్ చేయాల్సి ఉంటుందండి. మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయాలి, టెస్ట్లు చేయాల్సి ఉంటుంది, ఎక్స్రే అట్లాంటివి చూసి ఏ సిచ్యువేషన్లో మీకు ఈ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆర్థరైటిస్ ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఏ స్టేజ్లో మీరు ఆర్థరైటిస్ ఉంది అని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మీకు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్గా మీరు కలవాల్సి ఉంటుందండి. క్యూరబుల్ అంటే ఇప్పుడు? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. అలాగే సిట్టింగ్ పొజిషన్స్ కూడా మనకి ఈ షోల్డర్ పెయిన్కి వాటికి రీజన్ అవుతాయా? సిట్టింగ్ పొజిషన్కి బ్యాక్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యూజువలీ మనం సరిగా కూర్చోలేకపోతే, ఎక్కువ కూర్చుండి ఇమీడియట్ బ్రేక్స్ అట్లాంటివి లేకుండా అవర్స్ టుగెదర్ కూర్చున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. నీస్ అండ్ షోల్డర్ వెరీ లెస్ ఎఫెక్టెడ్ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో. నీస్ అండ్ షోల్డర్ ఎఫెక్ట్ అయ్యేటివి ఏదన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడము, లేకపోతే ఏదైనా ఇంజురీ జరగడము, అట్లాంటి వాటిల్లో ఈ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. స్వెల్లింగ్ అవి కనిపిస్తాయండి ఇప్పుడు మీరు చెప్పేవాటి? ఇలా డే టు డే యాక్టివిటీస్లో అవి డ్యామేజ్ అవ్వడం, అంటే వేర్ అండ్ టేర్ అవన్నీ డెవలప్ అవుతుంటే స్వెల్లింగ్ పెద్దగా ఉండదు. ఏదైనా ఇంజురీ ఉన్నప్పుడు ఇమీడియట్గా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. డే టు డే యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి పెయిన్ ఇస్ ద ఓన్లీ సిమ్టమ్. సో ఇమీడియట్గా మనం రెస్ట్ ఇచ్చేసి కొద్ది రోజులు ఆ యాక్టివిటీ చేయకుండా మెడిసిన్స్ తీసుకుని 1-2 డేస్లో కూడా మనకి తగ్గట్లేదు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది రైస్ అని. దట్ మీన్స్ రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. ఈ ప్రోటోకాల్ మనం ఫాలో అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయాలి. మెడిసిన్స్ అవి వాడుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరో కాలర్ రామస్వామి రెడీగా ఉన్నారు. హలో అండి రామస్వామి గారు. నమస్కారం అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నా వయస్సు 75 సంవత్సరాలు. ఓకే. నాకు కుడి కాలు కొంచెం సేపు కూర్చుంటే లేచి ఒక 30 సెకండ్లు రెస్ట్ ఇస్తే గానీ కొంచెం ముందుకు పోలేను.
ఓకే. ఇప్పుడు స్టిక్ పట్టుకుంటున్నాను. ఇది ఆపరేషన్ చేసుకోవచ్చా? మరి ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా అంటారా? ఏజ్ ఫ్యాక్టర్ అయితే కొద్ది స్లైట్లీ ఉంటుందండి. మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీ రిస్క్ ఎలా ఉంది అని. మీకు బీపీ షుగర్ ఉందా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మనం సర్జరీకి ముందు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం కన్సర్న్ డాక్టర్స్ని, కార్డియాలజిస్ట్ని కానీ, ఫిజిషియన్ అండ్ ఆల్సో అనెస్థెటిస్ట్ దగ్గర నుంచి ఫిట్నెస్ తీసుకోవాలి. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం 100% వెళ్ళొచ్చు అండ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ యాక్టివిటీస్ ఆపరేషన్ జరిగిన తర్వాత. ఓకే, మీరు చెప్పినట్టు ఏజ్ అవుతుంటే ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి బేసికల్గా అని చెప్పారు కదా. ఏజ్ అంటే ఐ థింక్ 60 ఈజ్ ద కట్ ఆఫ్ మార్క్ అండి, వేర్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఏజ్లో మన ఇండియన్ పాపులేషన్లో 60 యూజువలీ మనం చూస్తూ ఉన్నాము. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎక్కువ ఉండి మనకు హాస్పిటల్ విజిట్స్కి అవన్నీ వస్తున్న వాళ్ళు. సో యంగ్ పీపుల్లో కూడా ఆర్థరైటిస్ వస్తుందండి నౌ డేస్ బికాస్ ఆఫ్ ప్రయర్ ఇంజురీస్ని వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల, లిగ్మెంట్ ఇంజురీస్ని ఇగ్నోర్ చేయడం వల్ల, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎర్లీ ఏజ్లో కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఎనీ ఏజ్ అయినా సరే మనం ఆపరేషన్ చేసుకొని సరిగా అయ్యే అవకాశం ఉంది. మెన్ ఉమెన్ సేమ్ అండి ఏజ్? ఏజ్ పరంగా మెన్ అండ్ ఉమెన్కి డిఫరెన్స్ లేదు. బట్ వై వీ సీ మోర్ ఇన్ మెన్ ఇస్ బికాస్ ఆఫ్ హై ఫిజికల్ యాక్టివిటీ ఓన్లీ. సో ఉమెన్లో కూడా అప్రాక్సిమేట్లీ సేమ్ లెవెల్లో మనకి విజిట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్లో ఇవి తెలియకుండానే కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మేజర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సరిగా చేయనప్పుడు ఎక్సర్సైజ్ అప్పుడు కూడా మనకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరిగా చేయకపోతే లిగమెంట్ ఇంజురీస్ ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మెనిస్కస్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ మన స్ప్రింగ్ లాగా మోకాల్లో ఉంటాయి, అవి కూడా ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే మాత్రం రిప్లేస్మెంట్ అట్లాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. స్టేజెస్ ఉంటాయండి ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత? ఆర్థరైటిస్కి అయితే స్టేజెస్ ఉన్నాయి. స్టేజెస్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు దాన్ని బేర్ చేసుకుంటారు, మన దగ్గరికి రారు. యూజువలీ ఏదైనా మెడిసిన్స్ అన్నా రెస్ట్ తీసుకొని ఆయింట్మెంట్ అలా రాసుకొని ఇంట్లోనే వాళ్ళు దాన్ని సరి చేసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే నెమ్మదిగా వేర్ అండ్ టేర్ ఎక్కువ అయిపోయి స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ బై ద టైం అది అన్బేరబుల్ అయ్యేటప్పటికి వాళ్ళు స్టేజ్ 4 or 5లో ఉంటారు. అలాంటప్పుడు ఆపరేషన్ తప్పదు. బేసికల్గా అంటే స్టేజ్ 4కి వెళ్లకుండా ఉండాలంటే ఎప్పుడు హాస్పిటల్ని విజిట్ చేస్తే బాగుంటుంది? పెయిన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా హాస్పిటల్ విజిట్ చేయాలండి. సో దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏంటో ఇష్యూ తెలిస్తే డెఫినెట్గా డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు, ఈ మూమెంట్స్ మీరు చేయొచ్చు, ఈ మూమెంట్స్ మీరు చేయకూడదు అని ఆయన సజెస్ట్ చేస్తారు. అలాంటప్పుడు మనం కంటిన్యూ చేయొచ్చు. మనం మాత్రమే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ డ్యామేజ్ చేసుకోవడం ఎక్కువగానే ఉంటాయి. ఎలాంటి కేసెస్లో సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుందండి? ఈ ఆర్థరైటిస్ పరంగా అయితే స్టేజ్ 4 and 5 ఖచ్చితంగా మనము సర్జరీకి వెళ్ళాలి. లిగమెంట్ ఇంజురీస్ ఉన్నప్పుడు కూడా మనము సర్జరీకి వెళ్ళాలి. ఎల్డర్లీ పీపుల్కి మనం లిగమెంట్ ఇంజురీస్ కానీ స్ప్రింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ మేజర్గా చేయము. ఈ లిగమెంట్స్ ఇలాంటివి రిపేర్ చేయడానికి మనం కీ హోల్ సర్జరీ అని చేస్తాం. ఆర్థ్రోస్కోపిక్గా ఎక్కువ కట్ చేయడానికి చూడమన్నమాట. ఆర్థ్రోస్కోపిక్కి ఓన్లీ ఒక 1 centimeter ఇన్సిషన్ ఇచ్చేసి ఒక కెమెరా లోపల పంపించుకొని ఆ లిగమెంట్ ఇంజురీస్ని మనం చెక్ చేసిన తర్వాత దాన్ని అలా రిపేర్ చేస్తూ ఉంటాము. సో దాన్ని రీహాబిటేషన్ కానీ రికవరీ కానీ ఫాస్టర్గా ఉంటుంది. రీప్లేస్మెంట్ లాంటి సర్జరీస్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటాయి ఆర్ మినిమలీ ఇన్వేసివ్ చేయాల్సిన అవసరం ఉంటాయి. సో అవి కొంచెం రికవరీ దాని టైం తీసుకుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే బోత్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీస్. చేసిన వాళ్ళు దే గెట్ బ్యాక్ టు దేర్ డే టు డే యాక్టివిటీస్ వెరీ సూన్. నార్మల్గా అంటే వేరే అన్ని పనులు చేయడానికి వీలవుతుందండి. మనము ఫిజియోథెరపీ ఎలా చేస్తామో దాన్ని బట్టి మనం రికవరీ డిపెండ్ అయి ఉంటుంది. పీపుల్ హూ ఆర్ అథ్లెటిక్ అండ్ వాళ్ళు సర్జరీ చేసుకున్న వాళ్ళు రిహాబిటేషన్ కూడా అంతే సివియర్గా రిలీజియస్గా చేస్తారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ రికవరీ ఫాస్టర్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్కి అవన్నీ వెళ్ళడానికి కూడా వీలవుతుంది. రిహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ అనమాట. ఎవ్రీ ఆపరేషన్, ఆర్థోపెడిక్ ఆపరేషన్ తర్వాత రికవరీ అవ్వడానికి ఫిజియోథెరపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మజిల్ స్ట్రెంత్ ఏదైతే మనం కోల్పోతామో అది ఎక్సర్సైజెస్ ద్వారా మనం మళ్ళీ పెంచుకోవాలి. ఫిజియోథెరపిస్ట్ మనకి అడ్వైస్ చేస్తారు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలనేది. కొన్ని సపోర్ట్స్ ఉంటాయి ఇనిషియల్గా మనం యూజ్ చేయడానికి, లైక్ నీ బ్రేసెస్, లిగమెంట్ బ్రేసెస్ ఆర్ నీ క్యాప్స్, అట్లాంటివి కూడా కొన్ని సపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇనిషియల్గా అది వాడుకొని పెయిన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మన లోడ్, బాడీ వెయిట్ అంతా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మన మజిల్ స్ట్రెంత్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత వీల్ అలౌ దెమ్ టు డూ మోర్ యాక్టివిటీస్. సో డే బై డే దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం.
మనము ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ లో ఇంజురీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాటిని అవాయిడ్ చేయాలంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? స్పోర్ట్స్ పీపుల్ అంటే ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ యాక్సిడెంటలీ అండి, బికాస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు గేమ్లో. సో వాళ్ళ 100% గేమ్లో ఇస్తారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా ఇంజూర్ అవ్వచ్చు. బట్ నార్మలీ మనలాంటి వాళ్ళు స్పోర్ట్స్ ఆడే ముందు వార్మప్ చేసుకోవడం కానీ స్ట్రెచ్చింగ్ చేయడం మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఈ లేని పరిస్థితుల్లో మన మజిల్స్ కానీ లోపల లిగమెంట్స్ చాలా టైట్గా ఉంటాయి. అండ్ చిన్న మూమెంట్స్ వల్ల కానీ చిన్నగా ఏది ట్విస్టింగ్ ఇంజరీ జరిగినా ఏది రాంగ్ ఫుట్ వేసినా కూడా మనకి లిగమెంట్ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఆల్వేస్ టు డూ సమ్ వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్ బిఫోర్ ద స్పోర్ట్ అండ్ ఆఫ్టర్ ద స్పోర్ట్. ఆర్థరైటిస్లో టైప్స్ ఉంటాయండి? ఆర్థరైటిస్లో టైప్ ఉంటుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఆస్టియో ఆర్థరైటిస్, విచ్ ఇస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్. కొన్ని డిసీజ్ వైజ్ కూడా వస్తాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఇవి అన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్. అందులో కూడా మన జాయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అంటే ఆస్టియో అనేది బేసికల్గా ఏజ్డ్ వాళ్ళకి వస్తుంది. అది వేర్ అండ్ టేర్ వల్ల వచ్చేది. డే టు డే యాక్టివిటీస్ మన జాయింట్ అరిగిపోవడం వల్ల వస్తుంది అనమాట. ఇంజెక్షన్స్ ఇలా కూడా క్యూర్ అయ్యే ఛాన్స్? ఎస్ అండి, స్టేజ్ ప్రకారంగా ఇంజెక్షన్స్ ఉంటాయి. నవడేస్ ఇంజెక్షన్స్ మీని రాంగ్గా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ప్రతిదానికి ఇంజెక్షన్స్ ఇస్ ద సొల్యూషన్ అని చూపిస్తున్నారు. బట్ అలాంటి కండిషన్ ఉండదండి. స్టేజ్ ఉన్నంత వరకే ఆ ఇంజెక్షన్స్ పనిచేస్తాయి. దాని తర్వాత సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వీటికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. బట్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మనం తెలుసుకొని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో, మ్యాక్సిమం థర్డ్ స్టేజ్లో ఉండే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఓకే, అది వాళ్ళకి వర్కౌట్ అవుతాయండి. బట్ 4th and 5th వాళ్ళకి వర్కౌట్ అవ్వవు. వాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ ఏజ్ ప్రకారం ఇది వస్తుంది కదండి. అంటే ఈ ఏజ్ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఆఫ్టర్ 60 కూడా ఓకే అన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డే టు డే ఎక్సర్సైజ్ ఉండడమేనండి. మన మజిల్ స్ట్రాంగర్గా ఉంటే ద హోల్ బాడీ వెయిట్ జాయింట్ పైన పడదు. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మజిల్స్ కొద్ది వరకు జాయింట్, కొద్ది వరకు లిగమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా రీడిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి మన వెయిట్ని. ఇందులో ఏది కూడా అఫెక్ట్ అయినప్పుడు మిగతా వాటి మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది అండ్ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మజిల్ స్ట్రెంత్ లేదనుకోండి, డైరెక్ట్గా బోన్ పైన ఎఫెక్ట్ పడుతుంది అండ్ బోన్ చుట్టూ ఉన్న కార్టిలేజ్ లైనింగ్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ అయిన దాని ప్రకారం మనకి పెయిన్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. బోన్ అనగానే కాల్షియం అంటారు, అది రీజన్ అండి? కాల్షియం తక్కువ ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అడిక్వేట్గా మనం తీసుకునే కాల్షియం సఫిషియెంట్గా ఉండదు డైటరీ వైజ్. సో మనం సప్లిమెంట్స్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మంచిదే. దాంతో ఎలాంటి సర్జరీస్ ఉన్నాయండి ఆస్టియో ఆర్థరైటిస్కి? ఆస్టియో ఆర్థరైటిస్ మన స్టేజ్ బట్టి మళ్ళీ చూస్ చేసుకోవాలి. బట్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆఫ్ ద నీ. ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ గురించి మాట్లాడితే టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండి. వేర్ ఏదైతే లైనింగ్ ఆఫ్ ద బోన్ డ్యామేజ్ అయిపోతుందో దాన్ని మనం ఒక మెటల్తోని రీప్లేస్ చేస్తాము. అండ్ సర్జరీ తర్వాత కూడా మనం ముందు ఎటువంటి పనులు చేసుకోగలుగుతున్నామో అన్ని పనులు చేసుకునే వీలు ఉంటుంది. దీనికి కూడా ఒక ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఉంటుంది, కపుల్ ఆఫ్ వీక్స్. అది చేసుకున్న తర్వాత వీ కెన్ గెట్ బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. మీరు చూస్తున్నంత వరకు చాలా కేసెస్ చూస్తుంటారు కదా, ఏజ్ అయిపోయిన తర్వాత నీ రీప్లేస్మెంట్ అంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారా? ప్రిపేర్ అవసరానికి కొంచెం టైం పడుతుందండి. సడన్లీ పెయిన్ అని చెప్పి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అట్లా షాక్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ఇదవుతారు, డిప్రెస్డ్ అవుతారు. బట్ మేము ఇంకా స్లోలీ వీ విల్ ఫస్ట్ ట్రై చేస్తాము మెడికేషన్ అండ్ ఇందాక చెప్పినట్టు రైస్ రెజైమ్ ఉంది కదా, రెస్ట్, ఐస్ ప్యాక్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్ ఇలాంటి పద్ధతిలో మనం వాళ్ళని కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ కొంచెం మళ్ళీ మజిల్ స్ట్రెంత్ గెయిన్ చేసి ఇవన్నీ చేసి ట్రై చేస్తాము. మేబీ సమ్ టైమ్స్ ఇఫ్ దే ఆస్క్ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా మనం వెయిట్ చేసి చూస్తాము. ఇవన్నీ కూడా ఫెయిల్ అయితే ఇంకా వీ విల్ లెట్ దెమ్ నో దట్ రీప్లేస్మెంట్ ఈస్ ద ఓన్లీ చాయిస్. డయాబెటీస్, బీపీస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారండి? ఆపరేషన్కి ఇవన్నీ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. బట్ అవేమి కాంట్రాఇండికేషన్స్ కావు, మనం కంట్రోల్ చేసుకుని ఆపరేషన్ చేయాలి. ఇవన్నీ కూడా ఎలెక్టివ్ సర్జరీస్, అంటే ఎమర్జెన్సీ కాదు, మన లైఫ్ తీసే సర్జరీస్ కావు, మన లైఫ్ బెటర్ చేసే సర్జరీస్. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీటిని ఫస్ట్ మనం సెట్ చేసుకుని తర్వాత ఈ ఆపరేషన్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్థరైటిస్ అనగానే సర్జరీకి భయపడుతూ ఉంటారు. మనం హోమియోకి వెళ్దామా లేకపోతే ఆయుర్వేదిక్ వెళ్దామా, ఇవే ఎక్కువగా చూస్తూ ఉంటారు. మీరేం చెప్తారు వాళ్ళకి?
హోమియో అవన్నిటిపైన నాకు పెద్ద అవగాహన లేదు, బట్ ఈ మెడిసిన్ మీద నాకు అవగాహన ఉంది. ఆపరేషన్ అనేది భయపడతారు కదా, వాళ్ళకి ఎలాంటి ఆపరేషన్ అయితే అందరికీ భయమేనండి అది, కానీ ట్రీట్మెంట్ ఉన్నది కాబట్టి మనం తీసుకోక తప్పదు. కొన్ని కండిషన్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, అలాంటి పరిస్థితిలో కాకుండా ఇప్పుడు ట్రీట్మెంట్ ఉన్న ఆప్షన్లో ఉన్నాం కాబట్టి ఇగ్నోర్ చేస్తే మనమే నష్టపోతాం తప్పితే ఏం అవ్వదు. కొద్దిగా ధైర్యం చేసి ముందుకెళ్తే లైఫ్ బెటర్ అవుతుంది. ఓకే, ఒక ఎంగేజ్ లో ఏమైనా యాక్సిడెంట్స్ అయితే మళ్ళీ తర్వాత అవి ఇవన్నీ కూడా కండిషన్స్ అఫెక్ట్ చేయొచ్చండి మన జాయింట్స్ని. అప్పుడు సరిగా ట్రీట్మెంట్ జరగకపోతే మాత్రం మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ కూడా అర్లీగా ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్, పెయిన్ అనేది మెయిన్ ఇండికేషన్ అండి మనకి. పెయిన్ ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయకూడదు, భరించకూడదు, ఖచ్చితంగా దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. కండిషన్స్తో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలా పేషెంట్స్ గర్వంగా ఫీల్ అవుతుంటారు, నేను పెయిన్ కిల్లర్ వాడట్లేదు, పెయిన్ నేను టాలరేట్ చేయగలిగాను ఇట్లా అని. దాంతో నష్టమే జరుగుతుంది తప్పితే మంచి అయితే ఏం జరగదు, టాలరెన్స్ ఏం పెరగదు పెయిన్కి. డెఫినెట్గా పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడకూడదు. అందుకే డాక్టర్ని కలిసినప్పుడు ఆయన కరెక్ట్గా డోసేజ్ కానీ ఎంత డ్యూరేషన్ వాడాలని అవన్నీ కూడా కరెక్ట్గా ఇస్తారు. సో అడ్వైస్ కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మాత్రం మంచిగానే ఉంటుంది. నార్మల్గా ఒక హెల్దీ పీపుల్ స్టెప్స్ ఎక్కకూడదు ఇవి అని చెప్తూ ఉంటారు. హెల్దీ పీపుల్కి లేదండి, హెల్దీ పీపుల్కి స్టెప్స్ ఎక్కి దిగొద్దని ఏం చెప్పము. బట్ ఏంటంటే ఏ పని చేసినా కూడా దానికి తగ్గట్టుగా మన మజిల్ స్ట్రెంత్ అనేది ఉండాలి. నీస్ పక్కన ఉన్న మజిల్స్ని క్వాడ్రిసెప్స్ అంటాము, అవి మనము స్ట్రెంథెన్ చేసుకోవాలి. స్ట్రెంథెన్ చేసుకున్నప్పుడు మనం ఎట్లా ఎక్కిసార్లు దిగినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం రాదు. మ్యారథాన్ రన్నర్స్ ఉన్నారు, పెద్ద హై డ్యూరేషన్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇనిషియల్లీ వాళ్ళ మజిల్స్ని అంత స్ట్రాంగర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అవన్నీ చేయగలుగుతున్నారు. సో మీరు కూడా ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ మజిల్ స్ట్రాంగర్ ఉంచుకోగలిగితే మనకు కూడా ఎన్నిసార్లు ఎక్కి దిగినా కూడా ప్రాబ్లం రాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారో వాళ్ళు జస్ట్ అంటే ఒక ఇన్స్ట్రక్టర్ లేకుండా వీడియోస్ చూసి ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళలో ఎక్కువ ఎలాంటి ఇంజురీస్ కనిపిస్తూ ఉంటాయి? చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి లిగమెంట్ ఇంజురీస్ కానీ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయండి. బికాస్ వితౌట్ సూపర్విజన్ చేసిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళని పుష్ చేసుకుంటారు టు డూ మోర్ ఎక్సర్సైజెస్ వితౌట్ సూపర్విజన్. రాంగ్గా చేస్తే మాత్రం జాయింట్ పైన ఒత్తిడి పడుతుంది అండ్ జాయింట్ని స్టెబిలైజ్ చేసి ఉంచే ఈ లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ బోన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజూరీ అయ్యే అవకాశం ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ సర్జరీ పడుతుంది. సో వితౌట్ సూపర్విజన్ చేయకూడదండి. ఏ ఎక్సర్సైజ్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. మన ఫస్ట్ స్టార్టింగ్ మంత్ మనం గ్రాడ్యువల్గా స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా మన ఇంటెన్సిటీ పెంచుతా పోవాలి ఎక్సర్సైజ్ని. ఫాస్టర్ రిజల్ట్స్ కోసం చూస్తే ఇంజురీస్ డెఫినెట్గా జరుగుతాయి. ఇప్పుడు మీరు జాయింట్స్ గురించి ఎక్కువగా చెప్తున్నారు కదండి, అంటే పెయిన్ జాయింట్ దగ్గరనే వస్తుందా ఇంకా బాడీ? అంటే మనకి ఇంజురీ ఎక్కడ ఉంటే అక్కడ వస్తుందండి. జాయింట్స్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుతున్నాం కాబట్టి పెయిన్ ఈజ్ ఎ ఇండికేషన్ ఎనీవేర్. ఇట్ కెన్ ఐదర్ కమ్ ఎనీ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆ పార్ట్ ఆఫ్ బాడీలో ఇది బికాస్ ఆఫ్ ఎనీ మజిల్ టేరో లేకపోతే మజిల్ స్ట్రెయిన్ అవ్వడమో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ రెస్ట్ ఇస్తే తగ్గిపోయే దాంతో మనం ఇంకా ఎక్కువ చేసుకుంటే అవి టేర్ అయ్యి సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పెయిన్ జాయింట్ అనే కాదు, బాడీలో ఎక్కడ ఉన్నా కూడా వీ హ్యావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. ఓకే, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి ప్రసాద్ హాస్పిటల్స్లో? మనము లేటెస్ట్గా అయితే టోటల్ రీప్లేస్మెంట్స్ అన్నీ చేస్తున్నామండి. జాయింట్ రీప్లేస్మెంట్స్, నీ, షోల్డర్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ అన్నీ చేస్తున్నాము. ఆల్సో కీ హోల్ సర్జరీస్ గురించి మెన్షన్ చేశాను కదా, స్పోర్ట్స్ ఇంజరీస్ లైక్ నీకి షోల్డర్కి ఆర్థ్రోస్కోపిక్గా చేసేవి వేర్ వితౌట్ ఓపెన్ చేయకుండా చిన్న ఇన్సిషన్తో కెమెరా లోపల పంపించి వీఆర్ అబ్జర్వింగ్ ద లిగమెంట్స్ అండ్ వీఆర్ డూయింగ్ ఆల్ ద లిగమెంట్ రిపేర్స్ దేర్. సో దాని ద్వారా ఫాస్ట్ రికవరీ ఉంటుందండి. దే కెన్ గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్ అండ్ దేర్ డే టు డే యాక్టివిటీస్ వెరీ క్విక్లీ. సో స్టెరాయిడ్స్ గురించి చెప్తారా? స్టెరాయిడ్స్ అనేది అన్ఫార్చునేట్లీ కొంతమంది డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సజెషన్ మీరుగా తీసుకుంటున్నారు. నవడేస్ మనకి అదర్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ఇంజెక్షన్స్ లైక్ జెల్ ఇంజెక్షన్ అంటాము లేదా పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము. ఇలాంటివి బెటర్గా పనిచేస్తాయి. స్టెరాయిడ్స్ ఎవరికి సూటబుల్ అంటే ఆపరేషన్కి అసలు సెట్ అవ్వని వాళ్ళు, వాళ్ళ లైఫ్ రిస్క్ ఉన్న వాళ్ళు, బట్ పెయిన్స్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ సూటబుల్ కాదు. అప్పుడు వాళ్ళకి పెయిన్ తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో బట్ ఎవరైతే ఫిట్నెస్ ఉందో ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఫ్యూచర్లో ఉంటే 100% స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ని అవాయిడ్ చేయాలి. స్టేజ్ ఉన్నంత వరకు జెల్ ఇంజెక్షన్స్ కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ తీసుకోవచ్చు. బట్ స్టెరాయిడ్ అనేది మినిమల్గా పెట్టాలి. డిఫరెంట్ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు అవకాశం ఉంటుంది. లైక్ ఎల్బోలో కానీ షోల్డర్లో కానీ అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చే కండిషన్స్ ఉన్నాయి. టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో,
కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్, ఇలాంటి వాళ్ళకి మనం డెఫినెట్గా ట్రై చేస్తాం. బట్ వెరీ తక్కువ డోస్లో ట్రై చేస్తాము. విల్ మేక్ షూర్ సో దట్ వాళ్ళు సర్జరీకి వెళ్ళకుండా పెయిన్ తగ్గించి ఫిజియోథెరపీ చేసుకుని మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకుంటారని. బట్ స్టెరాయిడ్స్ తీసుకోవడం అంటూ ఒక ట్రీట్మెంట్ కాదండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అవాయిడ్ సర్జరీ ఆర్ రిపేర్ ఎనీథింగ్ ఇన్సైడ్. సో అది ఓన్లీ మనం ఇనిషియల్గా పెయిన్ రిలీఫ్ చేసుకొని మన రిహాబిటేషన్ చేసుకోవడానికి వీలు పడుతుంది. అండ్ సమ్ టైమ్స్ డ్యామేజ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. రిపీటెడ్గా ఇచ్చినప్పుడు ఆ టెండాన్ వీక్ కూడా అయిపోతుంది అండ్ ఆటోమేటిక్ చిన్న పనిలోనే అది టేర్ అవుతుంది. సో ఎక్కువసార్లు కూడా స్టెరాయిడ్స్ తీసుకోకూడదండి. వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? యూజువలీ రీప్లేస్మెంట్ తర్వాత నెక్స్ట్ డేనే మనం వాకింగ్ అవి చేయిస్తాము. సో విత్ సపోర్టెడ్గా వాకర్తో చేయిస్తాము. ఒక 3 weeks వరకు నేను సజెస్ట్ చేస్తాను. ఆఫ్టర్ 3 weeks ఒక స్టిక్ పట్టుకొని చేస్తాను. మోస్ట్లీ 6 weeks తర్వాత నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు రీప్లేస్మెంట్ అయిన తర్వాత. లిగమెంట్ ఇంజరీస్లో రిహాబిటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని బ్రేసెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ నీ లిగమెంట్ వేసినప్పుడు నీ ఏసిఎల్ బ్రేస్ అని ఉంటుంది. అందులో యాంగిల్స్ ఉంటాయి. వాకింగ్ చేయడానికి ఇబ్బంది ఉండదు, బట్ నీ బెండింగ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. సో ఆ యాంగిల్స్ పరంగా ఒక వీక్ 30 degrees, ఒక వీక్ 60, ఒక వీక్ 90 అలా మెల్లిమెల్లిగా నీ బెండ్ చేసుకుంటూ యాక్టివిటీస్ని పెంచుతూ ఉంటాము. ఆఫ్టర్ దట్ ఎవ్రీ వీక్ మనం యాక్టివిటీని పెంచి నార్మల్ మళ్ళీ జిమ్కి కానీ స్పోర్ట్స్ వెళ్ళడానికి అట్లీస్ట్ 6 months పడుతుందండి. 4 to 6 months పడుతుంది, డిపెండింగ్ ఆన్ మళ్ళీ మన మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మన ఫిజియోథెరపీ ఎలా చేస్తున్నామో దానిపైన డిపెండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పారు. కాలర్స్కి కూడా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.